మంచిర్యాల జిల్లా మందమరి జీఎం కార్యాలయంలో సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. మందమరి సింగరేణి జనరల్ మేనేజర్ కార్యాలయ ఆవరణలో సింగరేణి ఆవిర్భావ దినోత్సవం వేడుకలను నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏరియా జీఎంఎన్ రాధాకృష్ణ, సింగరేణి సేవా సమితి అధ్యక్షురాలు శ్రీవాణి రాధాకృష్ణ పాల్గొని సింగరేణి జెండాను ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సింగరేణి ఉత్తమ ఉద్యోగులను శాల్వాలతో సన్మానించి బహుమతులు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సింగరేణి జీఎం రాధాకృష్ణ మాట్లాడుతూ సింగరేణి ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న కార్మికులు, ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలియజేశారు. సింగరేణి ఆవిర్భావ వేడుకలను ఆర్భాటంగా జరుపుకోవడం ముఖ్యం కాదని, ప్రస్తుతం సింగరేణి నష్టాల్లో ఉందని కార్మికులందరూ ఐక్యంగా కలిసి తక్కువ ఖర్చుతో కూడిన నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి చేయాలని, అప్పుడే ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకుంటామని తెలిపారు. ప్రస్తుతం టన్ను బొగ్గు ఉత్పత్తికి 4,000 రూపాయల నష్టం వాటిల్లుతుందని, అలాగే సింగరేణి 27 కోట్ల రూపాయల నష్టాల్లో ఉందని, నష్టాలను అధిగమించడానికి ఖర్చులు తగ్గించుకోవాలని, తక్కువ ఉత్పత్తి వ్యయం, రక్షణ చర్యలు తీసుకుంటూ నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి చేసే మార్కెట్లోకి పంపించాలని, అదే లక్ష్యంగా మనమంతా కలిసికట్టుగా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనకుండా ఉన్నటువంటి కార్మిక సంఘాల కార్మికులు హాజరు కావడం జరిగింది. General Salute! Start! సింగరేణి మాత జయము ప్రగతి భాగ్యదాత, నీకు జయము గతి భాగ్యదాత, నీకు జయము జయము ఎప్పుడు. శ్రమతో భక్తు తొలిచి తీసి జాగట్టలేని కార్యం, ఉత్కృష్టమైన ధర్మం జాతియుగాక బహుముఖ ప్రగతి మాట ఎంత, నిత్యం జయము గలుగుగాక బహుముఖ ప్రగతి మాట ఎంత. జయ హో సింగరేణి. అధ్యక్షురాలు శ్రీమతి ఎన్ శ్రీవాణి రాధాకృష్ణ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన పనిలో ఉన్నాం. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి పేరు అందించారు. ఈరోజు రోజుకి 100కు పైగా అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్ అందజేస్తున్నారు. అది చాలా ఎమర్జెన్సీ యాక్సిడెంట్ రిపోర్ట్స్ వచ్చినా కూడా గిఫ్ట్ కూడా అందజేయవలసిందిగా కోరుతున్నాను. బ్లడ్ సర్క్యులేషన్ ప్రైజ్ అందుకుంటారు. సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని ఇప్పుడు 137వ సంవత్సరం మనం అడుగిడాం. ఇంత పెద్ద సంస్థలో రియల్గా మనందరం పనిచేయటం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే మన సంస్థ మన తెలంగాణ